డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్లో 99 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో నేను మీకు మంచి సూచనలు ఇస్తున్నాను. జాగ్రత్తగా పాటించి రాసుకుంటే ఈజీగా 99 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ శ్లోకం ఇచ్చాడు కదా, 99 వాడు నీకు ఎక్స్ట్రా కవి పరిచయం రాసుకున్నా మంచిది. అది ఒక ప్లస్ పాయింట్. యావరేజ్ వాడికి నీకు ఉండే కొంచెం డిఫరెన్స్. శ్లోకాన్ని జాగ్రత్తగా రాసుకో, భావన రాసుకో. వరుసగా రాయాలి ఎప్పుడైనా, ఫస్ట్ నుంచి 16th క్వశ్చన్ వరకు. కానీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ లాస్ట్లో రాయాలి. అవి ఎస్ఏ క్వశ్చన్స్. ఫస్ట్ ఇయర్లో సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. ఎస్ఏ క్వశ్చన్ ఓన్గా రాసుకుంటూ పోతే చివరి వాటికి టైం చాలకపోవచ్చు. కాబట్టి శ్లోకం, భావం ఫస్ట్ క్వశ్చన్ ఇంప్రెసివ్గా, కొట్టివేతలు లేకుండా చక్కగా రాసుకో. శ్లోకం రాయి, భావం రాయి, సైడ్ హెడ్డింగ్ పెట్టి. సెకండ్, థర్డ్ తర్వాత రాయి వదిలేసి ఫోర్త్ వన్ నాన్ డీటెయిల్ క్వశ్చన్ 8 వరుసగా రాసేసి. తర్వాత సందర్భాలు ఉన్నాయి, పోయట్రీ నుంచి 2, ప్రోజ్ నుంచి 2. ఒక పేజీలో 2 వచ్చేలాగా రాయాలి. ఇటు ఒక పేజీలో 2, ఇటు 2. ఒక పేజీలోంచి కంటిన్యూషన్ ఇంకో పేజీలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళేవనుకో, ఒక పేజీలో కవి పరిచయం, సందర్భం, భావం ఆ పేజీకే రావాలి. కవి పరిచయం, సందర్భం ఒక పేజీలో, భావం ఒక పేజీలో రాస్తే మార్కులు రావు. సెపరేట్గా పోయట్రీ 2, ప్రోజ్ 2 రాసుకో. సందర్భాలు అయిపోయాక 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అంతే, 1 వర్డ్ ఆన్సర్స్ కూడా అంతే, వరుసగా రాసుకుంటూ వచ్చాయి. తర్వాత ప్యాసేజ్, సందులు అన్నీ వరుసగా రాసాయి. కలిపి రాసినవి విడదీసి రాసినట్టు. ఇలాగ వరుసగా శబ్దాలు కూడా అకారాంత పుల్లింగ రామశబ్ద అని రాసి ప్రథమా విభక్తి వి డాట్ అలా పెట్టుకున్నాయి. ప్రథమా విభక్తి కంప్లీట్ రాయాల్సిన అవసరం లేదు, టైం కూడా చాలదు. శబ్దము ఒక పేజీలోకే రావాలి, ఎక్కడి నుంచి ఇంకో పేజీలోకి వెళ్ళకూడదు. ఇంప్రెసివ్గా జాగ్రత్తగా విభక్తులు సెపరేట్గా కనపడేలా ఏకవచనం, ద్వివచనం, బహువచనం హెడ్డింగ్ పెట్టుకుని లైన్స్ కొట్టుకుని జాగ్రత్తగా 2 శబ్దాలు రాసుకో. అలాగే ధాతువులు కూడా అలాగే రాసుకో. ట్రాన్స్లేషన్ నువ్వు రాసేటప్పుడు రామాభ్యామ్ అన్నప్పుడు భా దగ్గర గ్యాప్ చూసుకో, పొల్లు చూసుకో, అప్పుడే నీకు 4 మార్కులు. వితౌట్ చాయిస్ నీకు 3 క్వశ్చన్లు. ట్రాన్స్లేషన్ రోజులో 5 మార్క్స్, పోయట్రీలో 5 మార్క్స్. ఇవే జాగ్రత్తగా చదువుకుంటే నీకు 99 ఈజీగా రావడానికి అవకాశం. ఇంకా హౌ టు రైట్ ఎస్ఏ క్వశ్చన్ అనేటువంటిది చెప్తున్నాను. లాస్ట్లో రాయాలండి ఎస్ఏ. పోయట్రీలోంచి 1, ప్రోజ్లోంచి 1. ఎస్ఏ క్వశ్చన్ రాసినప్పుడు మధ్యలో కొటేషన్స్ ఉన్నాయి, 4 సాంస్క్రిట్ కొటేషన్స్. వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని 4 కొటేషన్స్ రాస్తేనే వాడు 6 మార్క్స్ కంప్లీట్గా ఇస్తాడు. నువ్వు 3 రాసినా వాడు ఇవ్వడు. కాబట్టి 2 ఎస్ఏ క్వశ్చన్లో 4 కొటేషన్స్ కంప్లీట్గా రాస్తే నువ్వు 99 మార్క్స్ తెచ్చుకోగలుగుతావు. చాలామందికి మార్కులు పోయేది ఎక్కడ అంటే ఈ కొటేషన్స్ దగ్గరే. కాబట్టి జాగ్రత్తగా రాసుకున్నావు అనుకో. వరుసగా రాయి, ఎస్ఏ క్వశ్చన్లు లాస్ట్లో రాయి, ఎస్ఏ క్వశ్చన్లో కొటేషన్స్ రాయి. సైడ్ హెడ్డింగ్ సెపరేట్ పెట్టుకో, మిగిలిన మ్యాటర్ ఇటు పెట్టుకో. నీట్గా పేపర్ని కొట్టివేతలు లేకుండా రాస్తే నీకు 99 మార్క్స్ వస్తాయి. లాస్ట్లో చాయిస్ అని పెట్టి రాస్తుంటారు, దానివల్ల ఫలితం ఉండదు. ఎవరో ఆ చాయిస్ని చూసి నీకు మార్కులు ఇక్కడ పోతే అక్కడ వెయ్యరు, ఎవరు కలపరు. కాబట్టి రాసేదే తెలివిగా జాగ్రత్తగా రాసుకో. దాంట్లో నీకు సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నుంచి చివరి వరకు బుర్ర పైకెత్తకుండా నువ్వు రాసినప్పుడు మాత్రమే నీకు 99 వస్తాయి. మాత్రం 5 నిమిషాలు నువ్వు లేట్ చేసినా 2 మార్కులు సమయం చాలదు. కాబట్టి కేర్ తీసుకుని జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకో, 99 సాధిస్తావు. రైట్.